వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. వార్ 2 సినిమా ఆగస్టు 14వ తేదీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో రిలీజ్ కావడానికి రెడీ అవుతుంది. కూలీ సినిమాతోటి అది పోటీ పడబోతోంది. అయితే ఇప్పుడు రీసెంట్గా ఆ సినిమాకు సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా అటు హృతిక్ రోషన్ ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఒకరినొకరు ప్రశంసించుకుంటూ అంటే కాంప్లిమెంట్లు విసరటం అనేది అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పినటువంటి విషయాలు, చేసినటువంటి కామెంట్స్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాయని చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. జూనియర్ ఎన్టీఆర్ నుంచి నేను నేర్చుకున్నాను, ఎలా నటించాలో కూడా నేర్చుకున్నానని చెప్పేసి అతను చెప్పినటువంటి విషయం. అంటే సింగిల్ టేక్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్. అదే ఫైనల్ టేక్ కూడా ఒక్క టేక్ తీసుకుంటాడు, అదే ఫైనల్ టేక్ అవుతుంది అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గురించి హృతిక్ రోషన్ చెప్పినటువంటి ఆ విషయం ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని ఆ బిట్టుని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు. దాంతోపాటు జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి నటుడో, ఎంత గొప్ప నటుడో అంటూ ఆయన్ని ప్రశంసిస్తూ కూడా కామెంట్లు పెడుతున్నారు. దాని మీద చర్చ కూడా నడుస్తూ ఉంది. సో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్తో ఇప్పటి వరకు పనిచేసిన దర్శకులందరూ కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. అలాగే సెట్స్లో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి నటించినటువంటి నటులు ఎవరైనా కానీ ఇదే విషయం గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. అంటే ఏదైనా సరే తనకు సంబంధించినటువంటి సన్నివేశాలు, తన డైలాగ్స్ ఎంత సుదీర్ఘమైనటువంటి డైలాగ్నైనా సరే చెప్పి సింగిల్ టేక్లో ఓకే చేయించేటువంటి టాలెంటెడ్ యాక్టర్గా జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ తెలుగు చిత్రసీమలో చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. పైగా ఆ డైలాగ్ని చాలా కన్విన్సింగ్గా చెప్పగలిగినటువంటి నేర్పు కూడా అతని సొంతం. మరి అతను హిందీ అనేది అతని మాతృభాష కాదు, అయినప్పటికీ కూడా అక్కడ కూడా హిందీలో డైలాగులు చెప్పి డైరెక్టర్ని మెప్పించడం అనేది నాట్ ఎ స్మాల్ థింగ్ అని చెప్పేసి ఎవరైనా చెప్పేస్తారు. మరి ఇప్పుడు హృతిక్ రోషన్ ఏదైతే జూనియర్ ఎన్టీఆర్కి కాంప్లిమెంట్ ఇచ్చాడో అది మాత్రం అందరినీ కూడా, అంటే కేవలం ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాదు, తెలుగు వాళ్ళందరినీ కూడా, తెలుగు సినీ ప్రియులందరినీ కూడా ఆనందానికి గురి చేస్తుంది అని చెప్పడానికి ఏమాత్రం వెనకాడాల్సిన పని లేదు అని చెప్పచ్చు. సో అలాగే అంటే జూనియర్ ఎన్టీఆర్ బాగా డైలాగులు చెప్పగలడు, టంగ్ ట్విస్టింగ్ డైలాగ్స్ను కూడా సునాయాసంగా చెప్పగలిగినటువంటి నేర్పు అతనికి ఉంది. సో పైగా పలు భాషల్లో అనర్గళంగా మాట్లాడే, అదే తన సొంత మాతృభాష అన్నట్లుగా మాట్లాడగల నేర్పు కూడా అతను ఉంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అతను అనర్గళంగా మాట్లాడగలడు. సో అదే ఇప్పుడు హిందీలో ఫస్ట్ టైం ఒక సినిమా చేస్తూ, వార్ 2 అనే సినిమా చేస్తూ అందరినీ కూడా ఇంప్రెస్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. అతని గురించి అందరినీ కూడా అభినందిస్తున్నారు. అతని నైపుణ్యం గురించి, అతని ప్రావీణ్యం గురించి ప్రశంసిస్తూ ఉన్నారు. అలాగని జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కూడా, అంటే అతనిలో ఉన్నటువంటి ప్రతిభ గురించి ఏదైతే చెప్పాడో అది కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇండియాలో ఒక్క టాప్ డ్యాన్సర్ ఉన్నాడు, అతను హృతిక్ రోషన్. నేను ఎప్పుడో కహో నా ప్యార్ హై అనే సినిమాలో హృతిక్ చేసినటువంటి డ్యాన్సులు చూసి మెస్మరైజ్ అయ్యాను. నేను కూడా డ్యాన్సింగ్ నేర్చుకున్నాను. కానీ ఇప్పటికీ ఇండియాలో నెంబర్ 1 డ్యాన్స్ ఎవరంటే అది హృతిక్ రోషన్ మాత్రమే అని జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే ఆ వ్యాఖ్యలు చేశాడో సో అది అతని వినయశీలతకు నిదర్శనం అని చెప్పేసి కూడా అందరూ కూడా అతన్ని అభినందిస్తున్నారు.
సో నిజంగానే హృతిక్ రోషన్ అతను చేసేటువంటి అంటే ఎంత ఫాస్ట్ మూమెంట్స్నైనా సరే చాలా గ్రేస్ఫుల్గా చూడటానికి చాలా అందంగా చేస్తాడు అనేటువంటి పేరు హృతిక్ రోషన్కి ఉంది. సో అలాంటి హృతిక్ రోషన్ తోటి జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాల వార్టులో ఒక డ్యాన్స్ సీక్వెన్స్ చేశాడు. దాని మీద చాలా చర్చలు నడిచాయి. ఎప్పుడో అది ఆ షూటింగ్ స్టార్ట్ అయ్యి రిహార్సల్స్తో ఆగిపోయింది. కారణం హృతిక్ రోషన్ కాలికి గాయం కావడం ఆ రిహార్సల్స్లో. ఆ తర్వాత 3 నెలల విరామం తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఆ డ్యాన్స్ సీక్వెన్స్ని పూర్తి చేశాడు జూనియర్ ఎన్టీఆర్తో కలిసి. అది ఒక ఇద్దరి మధ్య పోటీ లాంటిది ఉంటుంది ఆ పాటలో అని చెప్పేసి దాని మీద సోషల్ మీడియాలో విరివిగా చర్చ నడిచింది. ఎవరు బాగా చేసి ఉంటారు ఇద్దరిలో అనే దాని మీద చర్చలు నడిచాయి. దాని మీద కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు. అక్కడ ఆ డ్యాన్స్ సీక్వెన్స్లో మా మధ్య పోటీ ఉండదు, ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ డ్యాన్స్ చేసుకోవటం ఉంటుంది, కాబట్టి మా మధ్య పోటీని చూడటం అనేది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అని తేల్చేశాడు జూనియర్ ఎన్టీఆర్. సో ఇలా ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ మాట్లాడటం అనేది మాత్రం నిజంగా అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. అయితే వీటన్నిటికీ మించి జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి ఒక వ్యాఖ్య ఏదైతే ఉందో దానికి కొంతమంది ఎక్కువ ప్రాముఖ్యతనివ్వటం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అది ఆయన ఆశీస్సులో ఉన్నంతకాలం నన్నెవరూ ఆపలేరు అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి వ్యాఖ్య అది. దీనికి కొంతమంది నన్నెవరూ ఆపలేరు అనేటువంటి మాట జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వాడాడు, అది కావాలనే వాడాడు అని చెప్పేసి కొంతమంది రాస్తూ ఉన్నారు. దీనికి ఇటీవల నారా లోకేష్ చేసినటువంటి ఒక ట్వీట్ని ఇక్కడ ఉదాహరించి దాని గురించే జూనియర్ ఎన్టీఆర్ అలాంటి వ్యాఖ్య చేశాడు అని చెప్పేసి ఒక విపరీతమైనటువంటి అర్థాలు తీయటం కూడా మనకు కనిపిస్తుంది. నారా లోకేష్ ఏమని ట్వీట్ చేశాడు? రజనీకాంత్ 50 సంవత్సరాల నట జీవితాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగానే నారా లోకేష్ ఒక ట్వీట్ వేశాడు. ఆయన్ని అభినందిస్తూ ఆయనకు శుభాకాంక్షలు అందజేస్తూ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడిగా, అలాగే కూలీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని చెప్పేసి తన ట్వీట్లో ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. మరి 50 సంవత్సరాల నట జీవితాన్ని పూర్తి చేసుకున్నందుకు రజనీకాంత్కి ట్వీట్ చేసినటువంటి నారా లోకేష్ 25 సంవత్సరాల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి ఎందుకు ట్వీట్ వేయలేదు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇది నిజం చెప్పాలంటే అర్థం పర్థం లేనటువంటి అనవసరమైనటువంటి ఒక వివాదాన్ని రేకెత్తించేటువంటి కావాలని చేస్తున్నటువంటి అంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి ఒక వ్యాఖ్య అని చెప్పేసి నేనైతే అనుకుంటూ ఉన్నాను. 25 ఇయర్స్ పూర్తి చేసుకున్నాడని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్కి అతను ట్వీట్ వేయకపోవచ్చు, కానీ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఆయన సినిమా ఏదైనా రిలీజ్ అవుతూ ఉందంటే లోకేష్ స్పందిస్తూ ఉన్నాడు. అలాగే అతను పుట్టినరోజు వచ్చిందంటే లోకేష్ స్పందిస్తూ ఉన్నాడు, అతనికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా టైం ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆయన 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అది వేశాడు, కానీ దానికి ఇలాంటి విపరీతార్థాలు తీస్తారని అతను కూడా ఊహించు. సో అట్లా నారా లోకేష్ రజనీకాంత్ను ఉద్దేశించి ట్వీట్ చేసి తనని విస్మరించాడు. కాబట్టే ఇప్పుడు నారా లోకేష్ని టార్గెట్ చేసుకొని జూనియర్ ఎన్టీఆర్ ఇలా చెప్పాడు, నన్ను ఎవరూ ఆపలేరు అనేటువంటి మాట వాడాడు అని చెప్పేసి పెడార్థాలు తీస్తూ ఉన్నారు. సో నిజంగానే అది పెడార్థంగానే నేనైతే భావిస్తూ ఉన్నాను. అలాగే ఈ సినిమా వార్ 2 సినిమా చూసి అందరూ కూడా అభిమానులందరూ కూడా కాలర్ ఎగరేస్తారు, 2 కాలర్లు ఎగరేస్తారని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ ఇట్లా ఎగరేయటం, కాలర్ ఎగరేయటం, దానికి స్పందించినటువంటి హృతిక్ రోషన్ సైతం వేదిక మీదకి వచ్చి తను కూడా అలా కాలర్ 2 చేతులు పట్టుకొని 2 కాలర్లు ఎగరేయటం చూసిన వాళ్ళందరూ కూడా సో ద బెస్ట్ మూమెంట్ ఇది. ఈ మధ్యకాలంలో మనం చూసినటువంటి మూమెంట్స్లో ఇదే బెస్ట్ మూమెంట్ అని చెప్పేసి దానికి కాంప్లిమెంట్లు ఇస్తూ ఉన్నారు. నిజంగానే అటు హృతిక్ అభిమానుల్ని
ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని కూడా ఆ సీన్ మాత్రం ఖచ్చితంగా ఉత్తేజానికి ఉద్వేగానికి గురి చేసిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు వార్ 2 సినిమా మీద అంచనాలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తోటి మరింత ఎక్కువగా పెరిగిపోయాయి అని విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ సినిమా ఒక ఐ ఫీస్ట్గా ఉంటుంది సినీ గోయర్స్కి అనేటువంటి గట్టి నమ్మకాన్ని ఇప్పుడు హృతిక్, జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి ఈ స్పీచ్ల తర్వాత సో బాగా పెరిగిపోయిందని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. మరి చూద్దాం 14వ తేదీతో సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీతో పోటీ పడబోతున్నటువంటి వార్ 2 సినిమా మరి నిజానికి ఎలాంటి రికార్డులు సృష్టిస్తుంది, కూలీ మీద పైచేయి సాధిస్తుందా లేదా, అది కూడా పక్కన పెట్టి ఆడియన్స్ని, సినీ గోయర్స్ని ఎంతవరకు అది ఆకట్టుకుంటుంది, ఎలాంటి కలెక్షన్ సాధిస్తుంది అనేది మరి లెట్ us వెయిట్ అండ్ సీ.